ఈ యూరలాజికల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సర్కంసిషన్ అనేది అవసరం పడుతుందన్నమాట. యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే రికరెంట్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ ఉంటుంది. ఎందుకు అంటే లోపల వాళ్ళకి ఆ స్కిన్ అనేది ఒక ముందుకు వెనక్కి రాకపోవడం వల్ల గానీ, లేకపోతే లోపల ఇన్స్పిసెట్ స్మెగ్మా అంటారనమాట. అంటే కలెక్షన్ ఏదైతే ఉందో ఒక చర్మం లోపల భాగంలో స్మెగ్మా అంతా పూల్ అయిపోయేసి సెక్రేషన్స్ అన్ని పూల్ అయిపోయి అక్కడ స్మెగ్మా లాగా ఫామ్ అయిపోయి రికరెంట్గా వాళ్ళకి ఏంటంటే యూరినరీ ట్రాక్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. ఈ డయాబెటిక్స్లో కూడా ఏంటంటే ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. కొంతమందికి ఏంటంటే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్స్ అని చెప్పేసి యూరలాజికల్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అవ్వడానికి సర్కంసిషన్ అడ్వైజ్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే లైకెన్ స్క్లెరోసిస్ అంటారు. అంటే తెల్లని పొడ చర్మం చుట్టూ తెల్లని పొడ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ పొడ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రిక్చర్స్ యూరెథ్రల్ స్ట్రిక్చర్స్ రావడం అనేది జరుగుతుంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ స్కిన్ కూడా పూర్తిగా తెల్లగా అయిపోతుంది ఆ పొడ. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ సర్కంసిషన్.